ఇండియన్ హిస్టరీ మనం అన్ని స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ని అనలైజ్ చేసి ఈ కంటెంట్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జామినర్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని మొత్తం మీరు ఇప్పటి నుంచి చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రేపన్న రోజు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ వీటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా మీరు రాబోయే ఎగ్జామ్స్లో కనిపిస్తాయి. ఎగ్జామినర్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ మీద వచ్చాయి. మొన్న రీసెంట్గా జరిగిన యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026లో కూడా దీని మీద ఒక ఎనలిటికల్ బేస్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నారు, ఏ కోణంలో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అనే పర్స్పెక్టివ్ కూడా మీరు బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఏ నది ఒడ్డున ఏ నగరం ఉంది, ఓకే, అలాగే అక్కడ ఏం దొరుకుతాయి అనే దీంట్లోనే మనకు వచ్చాయి. ఓకే, ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా నుంచి మనం చూసుకుంటే ఏ నది అంటే రావి. ఓకే, కనుక్కున్నది ఎవరు? దైరామ్ సాహ్ని. సో ఇక్కడ ఉన్న ముఖ్య అంశాలు ఇదేంటంటే మొత్తం పీవైక్యూ బేస్డ్. సో వీటి మీద ఎక్కువ మనం అడిగారు. సో ధాన్యాగారం 12 గదులు, అలాగే మొదటి ఆవిష్కరణ. సో ఎందుకంటే ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం మొట్టమొదటి అని ఎక్కడ వచ్చినా సరే అది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మొదటి ఆవిష్కరణ మనకి ఏం కనిపిస్తుంది? యూనికార్న్ అన్న రాతి సీల్ అనేది మనకు కనిపించింది. ఇంకోటి ఏంటి? R37 శ్మశాన వాటిక. ఇంకోటి చాలా చాలా మేజర్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే నగర విభజన, అంటే సిటడల్ మరియు లోవటం అంటే దిగువ పట్టణం. ఇది చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇవి చాలా రిపీటెడ్గా కనిపించాయి. సో బుక్స్లో మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాంట్లో ఏది ఎగ్జామినర్ ఫోకస్గా ఉంది అనేది తెలుసుకోవడం కూడా ఒక స్కిల్. ఇది ఎలా తెలుస్తుంది మనకి? ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీ ప్రిపరేషన్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ బుక్ చూసుకున్నా సరే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ మనకు కనిపిస్తున్నాయి. సో దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది మోర్ ఫోకస్గా ఎగ్జామినర్ మైండ్లో ఉంది అనేది డీకోడ్ చేయడం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ స్టడీ మెటీరియల్స్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు పనికి వస్తుంది.